A body cools from 80 degrees centigrade to 60 degrees centigrade in 5 minutes. The temperature of the surrounding is 20 degrees centigrade. The time it takes to cool from 60 degrees centigrade to 40 degrees centigrade is. సో ఏమడుగుతున్నా అంటే ప్రాబ్లంలో ఒక బాడీ అనేది 80 నుంచి 60 డిగ్రీ సెంటిగ్రేడ్ కూల్ కావడానికి 5 మినిట్స్ టైం పడుతుంది. సరౌండింగ్ టెంపరేచర్ వచ్చేసి 20 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు. సో ఇప్పుడు అదే బాడీ 60 నుండి 40 డిగ్రీ సెంటిగ్రేడ్కి కూల్ కావడానికి ఎంత టైం పడుతుంది అనేది అడుగుతున్నాడు. సో మనకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఏం చెప్తుందంటే రేట్ ఆఫ్ కూలింగ్ మీన్స్ టీ బై డిటీ టైం దట్ ఈస్ ఈక్వల్స్ టు కే కాన్స్టాంట్ ఇంటూ ఇనీషియల్ టెంపరేచర్ ప్లస్ ఫైనల్ టెంపరేచర్ డివైడెడ్ బై 2 మైనస్ సరౌండింగ్ టెంపరేచర్. ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ఈక్వేషన్. సో ఈక్వేషన్ మనం యూజ్ చేసుకొని రెండు కేసులు తీసుకుంటాం. ఫస్ట్ కేసు ఏంటిది 80 నుంచి 60, సెకండ్ కేసు 60 నుంచి 40. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ ఏంటి 80 మైనస్ 60 బై టీ టైం ఎంత 5 మినిట్స్ ఈక్వల్స్ టు కే ఇంటూ ఇనిషియల్ టెంపరేచర్ ఎంత 80 ప్లస్ ఫైనల్ టెంపరేచర్ 60 డివైడెడ్ బై 2 మైనస్ సరౌండింగ్ టెంపరేచర్ ఎంత 20. సో దాని నుంచి కే 80 ప్లస్ 60 140 బై 2 70 మైనస్ 20. సో ఇక్కడ ఏంటిది 80 మైనస్ 60 ఎంత 20 బై 5. 20 బై 5 ఎంత 4 ఈక్వల్స్ టు ఇక్కడ ఏమైంది 70 మైనస్ 20 50 కే వచ్చింది. సో ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సో నెక్స్ట్ సెకండ్ కేస్ కూడా మనం ఏం తీసుకుంటాం 60 మైనస్ 40 డివైడెడ్ బై టీ. ఈ టీని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో కే ఇంటూ సేమ్ థింగ్ ఇప్పుడు చేసినట్టే ఇనిషియల్ 60 ఫైనల్ 40 డివైడెడ్ బై 2 మైనస్ సరౌండింగ్ టెంపరేచర్ 20. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు కే ఇంటూ 60 ప్లస్ 40 100 బై 250 మైనస్ 20. సో దీని పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకుంటే 60 మైనస్ 40 ఎంత 20 డివైడెడ్ బై టీ దట్ ఈస్ ఈక్వల్స్ టు 50 మైనస్ 20 30 కే. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుంటే ఫైనల్లీ విల్ డూ 1/2. సో 1/2 చేస్తే మనకు 4/20 డివైడెడ్ బై టీ దట్ ఈస్ ఈక్వల్స్ టు 50k డివైడెడ్ బై 30k. సో k get cancel, 0 get cancel. So finally t comes to upside, it becomes 40 divided by 20 that is equals to 5/3. సో దీని నుంచి t కి ఈక్వేషన్ రాసుకుంటే 20 into 5 divided by 3 and this 4 comes to this side 3 into 4. సో ఫైనల్గా మనకి ఏమొస్తుంది ఇక్కడ 4 5 into 5 25/3 minutes. సో దీన్ని మనం సెకండ్స్లో కన్వర్ట్ చేసుకుంటే ఇంటూ 60 తీసుకోవాల్సి ఉంటుంది. 25/3 ఇంటూ 60. సో 320s and 25 into 20 that is equals to 500 seconds. So option 500 seconds.